ముందు వీడియోలో ఈ బోట్ నెక్ విత్ స్కాలప్ తోటి ఎలా కట్ చేసుకోవాలో చెప్పాను కదా. ఇప్పుడు మన ఐరన్ ఎలా చేసుకోవాలో చెప్తున్నాను. ఫోల్డింగ్ వైపు కట్ చేశాను కాబట్టి నేను క్యాన్వాస్ని కట్ చేశానండి. లేదంటే మీరు నార్మల్గా ఫోల్డింగ్ వైపు కాకుండా ఇలా ఓపెన్ వైపు కట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా లెఫ్ట్ రైట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా అడ్జస్ట్ చేసేసేయండి. చేసేసుకుని ఐరన్ చేసేసే ముందు కొంచెం క్యాన్వాస్ క్లాత్ ఎక్కువ ఉంచుకుని ఐరన్ చేసుకున్న తర్వాత అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని కొంచెం హీట్లో ఉన్నప్పుడు ఐరన్ చేసుకోండి, లేదంటే అంటుకోదనమాట. ఇది అయిపోయింది. రెండోది కూడా అంతే. రెండోది కూడా సేమ్ ఇలాగ ఐరన్ చేసేసుకుని ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని పెట్టుకుని తిప్పేసుకోవాలి. అది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అయితే మళ్ళీ గమ్ అనేది ఊడిపోతుంది కదా అక్క అంటే, అందుకనే మీరు కుట్టే ముందు కార్నర్కి ఇంకో కుట్టు వేసుకుంటే మీకు బ్లౌజ్ ఉతికినా కూడా మీకు ఏమీ కాదండి, చాలా బాగా వస్తుంది. క్యాన్వాస్ లేకుండా మాత్రం మీరు అస్సలు చేసుకోవద్దు. ఇక్కడ చూసుకోండి కరెక్ట్గా పెట్టాను లేదా క్యాన్వాస్ అనేది. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఎంత ఎగస్ట్రా వచ్చిందో ఇక్కడ కొంచెం పైకి వచ్చింది, అది కట్ చేసేసుకుంటే క్యాన్వాస్ కట్ చేసుకోవాలి, క్లాత్ కాదు. అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది.